నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల నగారం మోగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలకు సంబంధించి వాతావరణం వేడెక్కుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి సమరశంఖాన్ని అన్ని రాజకీయ పార్టీలు పూరించగా దానికి సంబంధించినటువంటి ప్రచార సభలు కూడా హోరెత్తుతా ఉన్నాయి. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కదలిరా అంటూ ఇప్పటికే అనేక సభలు నిర్వహించగా జనసేన కూడా వారాహి కార్యక్రమాలతోటి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇక అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అంటూ ఒక 4 సభలు నిర్వహించిన 4వ సభ వచ్చేటప్పటికి ఓటమికి సిద్ధం అనేటువంటి ఒక నినాదం కూడా ప్రజల నుంచి వాళ్ళకి ఎదురైనటువంటి పరిస్థితి. అందుకే దాని ఉదంతంగానే మనం చూసాం, గ్రీన్ మ్యాట్లు, విఎఫ్ఎక్స్లు, గ్రాఫిక్స్లతోటి సభలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ తెలుగుదేశం జనసేనల కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వచ్చి చేరడం, రేపు 3 పార్టీల ఉమ్మడి సభ ఒక ప్రభంజనంగా సాగబోతోంది అనేటువంటి ఒక చర్చలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే రేపు ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే 3 రాజకీయ పార్టీలది ఉమ్మడి సభ ప్రజాగళం అనేటువంటి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తవుతున్నటువంటి క్రమంలో 3 పార్టీల నుంచి కూడా కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఈ సభకి హాజరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి ఎటువంటి సందేశాన్ని ఇస్తారు అనేటువంటిది కూడా చాలా ఆసక్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏమిటి ప్రజాగళం తాలూకు విశేషాలు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సతీష్. ఉమ్మడి సభ ప్రజాగళం ఏంటి సార్? ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. గడిచిన 5 ఏళ్లుగా ఒక అరాచక పాలన, మరి అభివృద్ధి ఏమో తిరోగమనం, ఇలాంటి పరిస్థితుల్లో అందరి ఆశలు కూడా ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ఆ మైత్రి బంధం పైన, ఆ కూటమి వైపే కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో రేపు నిర్వహించబోయేటువంటి ఈ ప్రజాగళం సభ ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు మార్పు, ప్రజలందరూ ఇవ్వబోతున్నారు తీర్పు ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకతతో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి మద్దతు తెలపాలని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి వారితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఈరోజు ప్రధానమంత్రి గారు ఇక్కడ రాబోతున్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్షలు ఏ మేరకు ప్రధాని గారు ఆమోదిస్తారు, లేదా ప్రధాని గారు ఏం మాట్లాడతారనేది ప్రజలందరూ ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఏ వరాలు జల్లిస్తారా? వరాల గురించి వాళ్ళు పెద్దగా ఆలోచించట్లేదు. గతంలో ఇచ్చిన మాటలకు సంబంధించి జరిగిన పరిణామాలన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి వాటి గురించి కాదు, చర్యలు ఈ తడవ వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ప్రభుత్వం తరపు నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చర్యలు ఉండబోతున్నాయి. గతంలో 2014లో మైత్రి బంధంలో కొనసాగినప్పుడు ఏమేమి పురోగతి సాధించింది, రేపు మళ్ళీ వాటిని కొనసాగించే విధంగా మేము ఏ విధంగా చేయబోతున్నామని చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని ఏ విధంగా పరుగులెత్తించింది క్షుణ్ణంగా తెలుసు, కనపడుతున్నాయి. ఇప్పుడు ప్రజలు కూడా ఏం ఆశిస్తారు అంటే అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అమరావతి, ఇదే నినాదం కావాలని కోరుకుంటున్నారు. దాని మీద ప్రధానమంత్రి గారు కూడా విస్పష్టమైన ప్రకటన ఇస్తారని, కేంద్రం నుంచి దానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పని భావిస్తున్నారు. ఒకటే రాజధాని, నా చేతులతోటే శంకుస్థాపన జరిగింది, తిరిగి నా చేతులతోటే దాన్ని తిరిగి సచివాలయం కావచ్చు, లేకపోతే అసెంబ్లీ భవనం కావచ్చు, ఇవన్నీ కూడా న్యాయస్థానం కావచ్చు, ఈ 3 కూడా నా చేతులతోటే ప్రారంభం అయ్యే అదృష్టం ఉందేమో. కాబట్టి మేము వాటిని పూర్తి చేయగలుగుతామని చెప్పని ఆయన చెప్పాలని భావిస్తున్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇక్కడ అమరావతి పూర్తయిపోయిన 5 సంవత్సరాల్లో పోలవరం 2 పూర్తయిపోయినట్టయితే నాకు తెలిసి 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిండేది ఆంధ్ర రాష్ట్రానికి. కాబట్టి దాన్ని కూడా ఎంత సత్వరం మేము పూర్తి చేస్తామని చెబుతారని ఆశిస్తున్నారు. ఇక 3వ అంశం వచ్చేతలకి పరిపాలన సంబంధించిన వైఫల్యాలు, ఇప్పటి వరకు జరిగిన దాడులు, దోపిడీల మీద విస్పష్టంగా గతంలో రాష్ట్రాలకి పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి గారు ఆ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని, అక్రమాల మీద, దౌర్జన్యాల మీద ఏ విధంగా మాట్లాడాడు, దాన్ని అడ్డుకట్ట వేయడానికి చర్యలు ఏదో విధంగా ఇక్కడ చూశారు. తెలంగాణలో ఇలాంటి చర్య ఏదన్నా అక్కడ కూడా ఉంటుందా అని చెప్పి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రజలు వీటన్నిటికంటే కూడా ఈ సభను అద్భుతమైన విజయం చేకూర్చిన తర్వాత ముందుగా ప్రభుత్వాన్ని మార్చాలి, ఆ తర్వాత ఇవన్నీ జరుగుతాయి అనే నిర్ణయంతో ప్రజలందరూ ఉవ్వెత్తున వచ్చేసి తెలుగుదేశం పార్టీ జనసేనకి మైత్రి బంధాన్ని
ప్రధాని గారికి ముగ్గురు కలిసిన తర్వాత మేము ఎట్లా కలిసి మీకు సంఘీభావం తెలవబోతున్నాం అని చెప్పని అందుకే ప్రజాగళం ఇది, ప్రజలు వినిపించకపోతున్న గొంతుక, ప్రజల మాటకు ప్రతిధ్వని, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం రేపు సభ. ఇన్ని మిళితమై ఉన్నాయి దాంట్లో. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగాలో చూపబోతున్నారు, మైత్రి బంధానికి సంఘీభావం ఏ విధంగా తెలవబోతున్నారో చూస్తున్నారు. సిద్ధం సభలు ఏ విధంగా చేశారో ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు చేసినటువంటి సభలో మొన్న జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సంబంధించింది కావచ్చు, అలాగే యువగళం ముగింపు సభ కావచ్చు, ఏ విధంగా ప్రజలు ఆదరించారో చూస్తూనే ఉన్నారు. కాబట్టి నవ్వుతున్న భవిష్యత్ అన్న రీతిలోతోటి ప్రజల యొక్క కోరిక మేరకు జరుగుతున్న సభగా భావించాలి, ఇది ప్రజల ఆశీర్వాద సభగా భావించాలి. అదే సమయంలో మీరు అంటున్నటువంటి మాటలు బట్టి 5 ఏళ్లుగా ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఒక వర్గం అని లేదు, ఒక పార్టీ అని లేదు, వర్గం, ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు, అతీతులు ఎవరు గారు. ఆయన బాధితులు కాని వాళ్ళు ఏ వర్గం ఉన్నారో చెప్పండి, ఏ మతం వాళ్ళు ఉన్నారో చెప్పండి, కానీ ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారో చెప్పండి, లేరు కదా. కాబట్టి ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక్కసారిగా వాళ్ళలో ఉన్నటువంటి ఆవేశాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా సంఘీభావంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే విధం, జనసేనకి భారతీయ జనతా పార్టీ కలిపి మద్దతు తెలిపే విధానంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఇవన్నీ స్పష్టంగా చూపించబోతున్నారు రేపు. ప్రజాగళం అంటే అది బాధితుల గళం. ఇప్పుడు ఇక్కడ పోటుగాళ్ళ అన్నారు వాళ్ళు, నిస్సందేహంగా పోటుగాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే ఈ మైత్రి బంధంలో ఉన్నవాళ్ళందరూ వాళ్ళు కేటుగాళ్ళు, వీళ్ళు పోటుగాళ్ళు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కేటుగాళ్ళు అని చెప్పి భావిస్తున్నారు, వీళ్ళు పోటుగాళ్ళుగా భావించాలి. నిస్సందేహంగా పోటుగాళ్ళే వీళ్ళు. ఇప్పుడు ప్రజలు వాళ్ళ అభిప్రాయాలతోటి విస్పష్టంగా చెప్పారు. అర్థమైపోయిన తర్వాతే అగమయగోచరంగా ఉంది నిన్నటిదాకా. ఎందుకంటే ఈ ప్రకటించిన విధానం చూసుకున్నా కూడా ఏ కులానికి పెద్దవేట వేసాడో వాళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా సమన్వయంలో చూపించినారు. ఇదేమో కులాలకు అతీతమైంది. వాళ్ళు ఏ విధంగా దీన్ని కమ్మ కులానికి అంటగట్టాలని చూసినా తెలుగుదేశం పార్టీని, కానీ ఇది బలహీన వర్గాలకి పెట్టని కోట. ఇది వాళ్ళు మొట్టమొదటి కూడా ఈ పార్టీని మోస్తూ ఉన్నారు. వాళ్ళు కావాలని వీళ్ళని దూరం చేయాలని చెప్పని గతంలో ఇది కమ్మ పార్టీ అనే విధంగా, కమ్మ కులాల పార్టీ అనే విధంగా ప్రచారం చేశారు, విజయవంతం అయ్యారు. ప్రజలు తెలుసుకున్నారు. ఈరోజు తెలుసుకొని మీరు చెప్పిన అబద్ధాలు కాబట్టి తిరిగి మీరు కోరుకోలేని విధంగా దెబ్బ కొట్టే విధంగా రేపు ప్రజాగాళం విజయవంతం కాబోతుంది. నవ్వుతున్న భవిష్యత్ అన్న రీతిలో ప్రధానమంత్రి గారు కూడా ఆ సభను ఉద్దేశించి, ఆ జనాభాను ఉద్దేశించి ఆయన ఏ విధంగా ఆకట్టుకుంటారో, వాళ్ళ మనసులు ఏ విధంగా గెలుచుకుంటారు, సహజంగా ఆయన వాగ్దాటి గురించి తెలుసు కాబట్టి ప్రజలను ఆకట్టుకునే విధంగానే మాట్లాడతారని నేను భావిస్తున్నాను. అది మాటల వరకే పరిమితం కాకుండా చేతల్లో కూడా చూపిస్తారని భావిస్తున్నాను. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ప్రజాగళం అంటే ఇది ఒక బాధితుల గళం. కారణం గడిచిన 5 ఏళ్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన వేధింపులకి బాధపడనటువంటి వర్గం కానీ, వ్యక్తి కానీ, పార్టీ కానీ, ఈ మతం కానీ, కులం కానీ ఏదీ లేదు. ప్రతి ఒక్కళ్ళు, రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధితులుగానే ఉన్నారు. కాబట్టి ఆ బాధితుల పక్షాన రేపు బాధితుల గళాన్ని వినిపించేందుకే ప్రజాగళం అనేటువంటి పేరుతోటి ఈ సభను కూడా నిర్వహించబోతా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రజాగళం వేదికగా ఇటు మోడీ గారు, అలాగే ఇటు చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కూడా ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు, రాబోయేటువంటి రోజుల్లో తమ భవిష్యత్తుకి ఎలాంటి బాటలు వేస్తారు అనేటువంటి అంశం పైన కూడా ఎలాంటి సందేశం ఇస్తారు అనేటువంటి దానిపైన కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సభకి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఆ సభకి మద్దతు ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈ రోజున రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.